కాళ్ళ పారాని ఆరకముందే ఓ నవవధువు ఆత్మహత్య చేసుకుంది. బంధువులతో కలకలాడిన ఆ ప్రాంతం చిన్నబోయింది. వధువు ఆత్మహత్య చేసుకోవడంతో ఆ తల్లిదండ్రులు శోక సముద్రంలో మునిగిపోయారు. ఇంతకు ఆమె ఎందుకు చనిపోయింది? ఆమె చనిపోవడానికి కారకులెవరు? ఈ కేసులో పోలీసులు ఏం చెప్తున్నారు? లెట్స్ వాచ్ దిస్ స్టోరీ. శ్రీ సత్యసాయి జిల్లా సోమందేపల్లి మణికంఠ కాలనీలో ఉంటున్న కృష్ణమూర్తి వరలక్ష్మికి ఏకైక సంతానం హర్షిత. కర్ణాటక ప్రాంతంలో ఆమె పెళ్లి ఘనంగా చేశారు. ఉదయం పూట అంగరంగ వైభవంగా పెళ్లి జరిగింది. మరోపక్క శోభనం ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే రాత్రి 8 గంటల సమయంలో నవవధువు ఆత్మహత్య చేసుకుంది. ఇంటిలో ఓ గదిలోకి వెళ్లి సూసైడ్ చేసుకుంది. తల్లిదండ్రులు హుటాహుటిన పెనుగొండ ప్రభుత్వాసుపత్రికి తరలించగా అప్పటికే హర్షిత చనిపోయినట్లు డాక్టర్లు నిర్ధారించారు. ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా తెలియరాలేదు. అప్పటి వరకు బాగానే ఉన్న అమ్మాయి రూంలోకి వెళ్లి ఆత్మహత్య చేసుకోవడంతో కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. ఏం జరిగిందో తమకు తెలియదని తల్లిదండ్రులు చెబుతున్నారు. సోమందేపల్లి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు. అమ్మాయి ఫోన్ను స్వాధీనం చేసుకున్నారు. ఫోన్ ద్వారా గత కొన్ని రోజులుగా ఎవరెవరితో సంభాషణలు జరిపిందనే విషయాన్ని పరిశీలిస్తున్నారు.